బీఆర్ఎస్ పార్టీయే మరణ శాసనం రాసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 సంవత్సరాలు వెనుకపోయేటట్టు చేసిండ్రు. నీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిండ్రు. దాని విషయంలో కేసీఆర్ ను ఉరిదీయాలి, హరీష్ రావును రాళ్లతో కొట్టాలి అనే ముచ్చట్లు మాట్లాడి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు 1956 తర్వాత ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 65 ఏళ్లలో ఎవరున్నారు? తెలుగుదేశంలో ఉన్నావు, మీ పాత గురువు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు. ఈ 65 ఏళ్లలో మరి తెలంగాణకు నష్టం చేసింది ఎవరు? కృష్ణా జలాలల్లా, గోదావరి జలాలల్లా న్యాయంగా రావాల్సినటువంటి వాటను దక్కకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సెక్షన్ 3 తీసుకొచ్చి పాలమూరు జిల్లా కోసము, తెలంగాణ ప్రాంతాని కోసము నీళ్లలో తెలంగాణ వాట రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా తెలంగాణకు మరణ శాసనం చేసింది కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో అప్పుడు తెలుగుదేశంలో ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నావు. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మరణ శాసనం రాసిందే గత పాలకులు. దాంట్లో నీ పాత్ర కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకేమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ వాళ్ళు నడిపిస్తుందా, ఆంధ్ర బాబులు నడిపిస్తుందా అర్థమైతలేదు.